ప్రభా 2 సెషన్స్ లో మీరు సహాయపడడానికి వందనాలు. 2వ సెషన్ క్లోజింగ్ సెషన్ లో సహాయం చేయమని, బిడ్డలు మీ ఆధీనంలో ఉంచుకోమని కృతజ్ఞతలతో ప్రభా మరి పవర్ అన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. మందిరంలో పరిచయం చేసే మీ రాసులందరినీ కూడా దృష్టించమని, పిల్లల్ని ప్రభా మరి జ్ఞాపకం తెచ్చుకోమని వేడుకొని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Praise the Lord. Praise the Lord. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమందికి స్నాక్స్ కావాలా? పిల్లలకు ఎవరెవరైతే అల్లరి చేస్తారో మీ అందరి పేర్లు అక్కడ రాస్తా ఉన్నారు. అల్లరి చేసే వాళ్ళకి స్నాక్స్ ఇవ్వరంట. ఓకేనా? కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి. అయిపోయింది. లాస్ట్ చిన్న లెసన్ ఉంటుంది. మంచిగా కూర్చోండి. సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ చిల్డ్రన్స్. మంచిగా కూర్చోండి, కూర్చోండి అన్న. ఈరోజు లాస్ట్ స్టోరీ కావాలా? ఎంతమంది వింటారు? ఈరోజు లాస్ట్ స్టోరీ, ఈరోజు కొరకు. పొద్దున్న నుంచి చాలా స్టోరీస్ మనం విన్నాము కదా, చాలా స్టోరీస్ విన్నాము. తర్వాత బైబిల్ స్టోరీస్ విన్నాము. ఇంకా హ్యాండ్ వర్క్ చేసినారు పిల్లలు, చాలా చేశారు. ఇప్పుడు ఒక చిన్న పెద్ద స్టోరీ కానీ మీరందరూ అలసిపోయారు కాబట్టి చాలా షార్ట్గా చెప్తాను. ఏం స్టోరీ తెలుసా? చదవండి. విలియం కేరీ యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క బయోగ్రఫీ అన్నమాట. ఈ యొక్క విలియం కేరీ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఒక పేద కుటుంబంలో జన్మించాడు. విలియం కేరీ జీవితంలో ఆయన జీవించినప్పుడు మీలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడంటే తెలుసా? మీలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు వేరే అతని డబ్బు దొంగలించాడంట. ఒక కాయిన్, ఒక నాణెం దొంగలించినప్పుడు ఆయన అనుకున్నాడు ఏంటంటే ఆయనకు తెలియదే అనుకుందంట. అయితే ఎవరి దగ్గర అయితే డబ్బు దొంగలించాడో ఆయనకు తెలిసినప్పుడు విలియం కేరీని గద్దించాడంట. విలియం కేరీని గద్దిస్తే విలియం కేరీ చాలా భయపడ్డాడు. అయ్యో, నేను ఇంత పెద్ద తప్పు చేశానా? నన్ను ఈ అంకుల్ ఇట్లా తిట్టినాడు, దీనికి నేనే తప్పు చేశాను కాబట్టి అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాడంట. చూసారా? విలియం కేరీ చిన్న తప్పు చేశాడు. అయితే అంకుల్ ఏం చేస్తా ఉన్నాడు? థామస్ అంకుల్ ఆయనని గద్దించాడంట. ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి షాప్కి పంపిస్తే ఆ యొక్క షాప్లో ఈయనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఆయనకి నకిలీ డబ్బులు ఇచ్చారంట. ఇప్పుడు మీకు కూడా అక్కడ షాప్స్లలో వెళ్తే నకిలీ డబ్బులు కాగితాలు ఇస్తున్నారు కదా, నకిలీ కాగితాలు. అవి చెల్తాయా? చెల్లవు. కాబట్టి అలాంటి ఒక నకిలీ కాయిన్ ఆయనకి ఇచ్చాడు. ఆ అంకుల్ చాలా కోపపడ్డాడు, విలియం కేరీ పైన కోపపడ్డాడు. కానీ ఆయనను ఉద్యోగంలో నుండి తీసేయలేదు. అట్లాగా బాధపడతా ఉన్నప్పుడు ఏమవుతా ఉందంటే విలియం కేరీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. విలియం కేరీతో పాటు జాన్ అనే ఒక ఫ్రెండ్ ఏం చేస్తా ఉన్నాడంటే, నేను కూడా నీలాగానే తప్పు చేశాను, అయితే యేసయ్య నన్ను క్షమించాడని చెప్పి, ఇందాక మీరు బైబిల్ నుండి స్టోరీస్ విన్నారు కదా, ఆ యొక్క బైబిల్ చూపించి యేసు ప్రభు మన తప్పుల కొరకు, మనం చేసిన తప్పుల కొరకు యేసు ప్రభు చేతులకు ఎట్లా గాయాలైనాయి, యేసు ప్రభు తన చేతుల్లో మేకులు ఎట్లా కొట్టించినాడు, మన తలంపుల కొరకు యేసు ప్రభు చేసిన కార్యము ఆయన జాన్ అని విలియం కేరీకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఇందాక టీచర్స్ కూడా మీకు ఏం చేశారు? స్టోరీస్ ద్వారా, తర్వాత వాక్యాల ద్వారా, ప్రేయర్స్ ద్వారా యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఏం చేసినారు మీకు అందరికి కూడా బోధిస్తూ వచ్చారు. అప్పుడు నిజంగా విలియం కేరీ కన్ఫెస్ అయినాడు, ఒప్పుకున్నాడు. అవును, నేను పాపిని, నా పాపాలు క్షమించని చెప్పి యేసు ప్రభు దగ్గర. చూసారా పిల్లలు? కనబడుతుందా? ఇక్కడ కనబడుతుందా? విలియం కేరీ ఏం చేస్తున్నాడు? ఎంత శ్రద్ధగా మోకరించాడు. చూడండి, ఎంత శ్రద్ధగా మోకరించి తర్వాత ఏడుస్తున్నాడు. చిన్న తప్పు చేసినందుకే ఎంత బాధపడుతున్నాడు చూసారా?
చిన్న తప్పు చేసినందుకు ఎంత బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపము చేయకుండా నాకు సహాయం చేయేసయ్యా అని చెప్పి ఈ దేవుని దగ్గర ఏం చేస్తా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. అట్లాగా ఒక చిన్న చెప్పుల దుకాణంలో ఆయన పనిచేసేవాడు అనమాట. చెప్పుల షాప్ లో పని చేస్తూ ఉంటూ ఎప్పుడైతే యేసుప్రభుని అట్లా క్షమించమని చెప్పాడో ఆయనకు చాలా సంతోషం వచ్చిందంట. ఆయన ఆ యొక్క చెప్పుల షాప్ లో పనిచేస్తూ ఉదయకాలము తర్వాత సాయంకాలాల్లో బాగా చదువుకుంటూ వేరే విదేశాల నుండి కూడా చాలా బుక్స్, అన్ని లాంగ్వేజెస్, తర్వాత స్టేట్స్ కి సంబంధించినవి, విదేశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, ఏ ఏ దేశాల్లో ప్రజలు ఎట్లాగుంటారు, ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో ప్రజలు ఎట్లా ఉంటారు, హైదరాబాద్లో ప్రజలు ఎట్లా ఉంటారు, బెంగళూరులో ప్రజలు ఎట్లా ఉంటారు, తర్వాత ముంబైలో ప్రజలు ఎట్లా ఉంటారు తెలుసు కదా మీకు. ముంబైలో ప్రజలందరూ కూడా ఏం మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడతారు. బెంగళూరులో ఎవరు ఎక్కువ ఏం మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాడు. న్యూఢిల్లీలో అట్లాగా మన దేశంలో ఉన్నటువంటి క్యాపిటల్స్ లో, తర్వాత విదేశాల్లో ఇప్పుడు దుబాయ్ అనే దేశంలో అక్కడ అరబ్, తర్వాత ఇంగ్లీష్, అట్లాగా వేరే వేరే దేశాల్లో ఏ భాషలు ఎక్కువ మాట్లాడతారు, ఆ దేశాల్లో ప్రజల పరిస్థితి ఏంటి, తర్వాత ఈ యొక్క చెట్లు అవి అంటే కూడా ఆయనకి చెట్లు మొక్కలు పెంచడం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అట్లా విలియం కేరీ చాలా శ్రద్ధతోటి ఆయన ఏదో నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, నేను ఈ ప్రజల మధ్యలో ఉన్నాను అనేది కాకుండా చిన్న వయసు నుండే అసలు ప్రపంచం ఏంటి, బయట ప్రపంచం ఏంటి, బయట ప్రపంచంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడుతున్నారు, అవసరతలు ఏంటి అని చెప్పి బాగా చదివేవాడంట. తన పని చేసుకుంటూ చదువుకుంటూ ఇట్లాగా ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ అనేకమైన భాషలు విలియం కేరీ నేర్చుకుంటున్నాడంట. చూసారా, ఒకవైపు పుస్తకాలు కనబడుతున్నాయా, చాలా పుస్తకాలు చదువుతా ఉన్నాడు, తర్వాత పని కూడా చేస్తా ఉన్నాడు. పుస్తకాలు తర్వాత పని, రాత్రి పగలు కొన్ని మైళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని సండే స్కూల్ తీసుకురావడానికి అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు ఏం చేశారు, మీకు అందరికి కూడా ఆటోస్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. కానీ విలియం కేరీకి అట్లా లేదు. ఆయన ఒక్కడే ఏం చేసేవాడంటే, ఆయనతో ఎవరైనా ఒకరు ఉంటే ఇట్లాగ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చల్లని మంచులో ఆయన నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు అన్నమాట. చాలా ప్రమాదాల నుంచి కూడా దేవుడు ఆయనని కాపాడాడు. కాబట్టి చూడండి విలియం కేరీ ఎంత ఇంట్రెస్ట్ గా మరి ఎడ్యుకేషన్ పైన ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడు, అర్థమవుతుందా? సో మీకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్, సో మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలా, ఓకేనా? ఇట్లాగా విలియం కేరీ ఉంటూ ఇంకో పని ఏం చేసేవాడంటే, ఇప్పుడు మీకు ఈ యొక్క తెలంగాణ మ్యాప్ ఉందా, ఎంతమందికి తెలుసు చేయొద్దండి? ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉందా, ఇండియా మ్యాప్ ఉందా, అట్లాగా వరల్డ్ మ్యాప్ ఉంటుంది కదా. సో ఆయనకి మ్యాప్ లేదు. ఆయన ఏం చేసేవాడు తెలుసా, ఒక డిజైన్, ఒక చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసుకొని ఆయన గుర్తుపెట్టుకునేటట్లు ఆయనే వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేసుకునేవాడంట. వరల్డ్ మ్యాప్ ఆయన్నే, చూడండి ఇది ఆయన వరల్డ్ మ్యాప్ అంటే ఇట్లాగుంటది, ఇక్కడ ఈ దేశం ఉంటది, నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇక్కడ ఆఫ్రికా ఎక్కడ ఉంటది, మధ్యలో ఉంటది కదా, అమెరికా ఎక్కడ ఉంటది, లాస్ట్ సైడ్ లో ఉంటది. అట్లాగా ఆయనకు గుర్తుండడానికి ఆయనే ఓన్ గా గ్లోబ్ ని తయారు చేసుకున్నాడంట. తయారు చేసుకొని డైలీ ప్రేయర్ చేసేవాడు. ఆ గ్లోబ్ లో ఉన్నటువంటి మనుషులందరి కొరకు, ఆ జనాంగాలందరి కొరకు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశాడు. చాలా చక్కగా డిజైన్ చేసి ప్రార్థన చేసేవాడంట. ఇందాక చెప్పాను కదా, మనము ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకే మనం సంబంధించిన వాళ్ళం కాదు, ఈ ప్రపంచం అంతట్లో మనం ఒక భాగం. కాబట్టి మనము చాలా విశాలంగా ఆలోచన చేయాలి. విలియం కేరీ ఎట్లాగైతే ఈ యొక్క గ్లోబ్ పెట్టుకొని ప్రేయర్ చేస్తా ఉన్నాడో, సో గ్లోబ్ దగ్గర ప్రేయర్ చేసి ఆఫ్రికా ఖండం కొరకు, ఎన్ని ఖండాలు ఉన్నాయి, కాంటినెంట్స్ ఎన్ని, 7 కాంటినెంట్స్. సో ఎవ్రీ కాంటినెంట్ లో కాబట్టి 50 నుండి 60, 100 దేశాల వరకు ఉంటాయి కదా. సో ఆ యొక్క కంట్రీస్ నేమ్స్, తర్వాత వాటి క్యాపిటల్స్ ఏంటో ప్రియులారా బిడ్డలారా అన్ని కూడా విలియం కేరీ స్టడీ చేసేవాడు అనమాట. అట్లాగా చాలా నమ్మకంగా ఒకటి ఏం చేసినాడు, దేవుని సన్నిధిలో ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, తర్వాత దేవుని సహాయంతో అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అందరి కొరకు ప్రార్థన చేసి ఈయన యొక్క భారం ఏంటంటే వాళ్ళందరి దగ్గర కూడా నేను వెళ్ళాలి, అర్థమవుతుందా? నేను వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి నేను నా పాపాలు యేసుప్రభు ఎట్లా క్షమించాడో వాళ్ళ పాపాలు కూడా యేసుప్రభు క్షమించాడు కాబట్టి నేను చెప్పాలి,
సో మనమే చెప్పాలని అప్పుడు ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ విలియం కేరీ చెప్పినప్పుడు ఆరంభంలో చాలా మంది ఆయనను యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఆయన అందరినీ ఒప్పిస్తూ వచ్చాడు. కొన్ని పత్రికలు రాసి ఒప్పించినప్పుడు చాలా మంది లండన్ మిషన్ నుండి మొట్టమొదటి ఆయనే మన యొక్క ఇండియాకి లండన్ మిషనరీ సొసైటీ నుండి ఆయన ఒక మిషనరీగా మన భారతదేశానికి వచ్చాడు. ఆయన కంటే ముందు థామస్ అని ఆయన కూడా వచ్చాడు. ఆయనతో పాటు విలియం కేరీ వాళ్ళందరూ చూడండి మాట్లాడుకొని ఓడ ప్రయాణంలో, ఇందాక స్టోరీలో కూడా విన్నాం కదా, యోనా ఏ మార్గంలో ప్రయాణం చేశాడు? ఓడలో ప్రయాణం చేశాడు కదా. అట్లాగా ఓడ ప్రయాణం చేస్తూ విలియం కేరీ ఎక్కడికి వచ్చాడంటే మన భారతదేశానికి వచ్చాడు. మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో స్త్రీలకు చదువు ఉందా? స్త్రీలకు చదువు లేదు, స్త్రీలను చదవనిచ్చే వాళ్ళు కాదు. తర్వాత ఈ చదువు అనేది చాలా కొంతమందికే పరిమితం అయి ఉండదు, అందరికీ చదువు వచ్చేది కాదు, అందరికీ చదువు చెప్పేవాళ్ళు కాదు. ఇంకా కొన్ని దురాచారాలు మన భారతదేశంలో చాలా ఉండే. సో దాన్ని ఆ యొక్క సంస్కరణలు ఎన్నో విలియం కేరీ చేసి, సో మన భారతదేశము యొక్క హిస్టరీ అంతా కూడా చదివినాడు. మన భారతదేశంలో ఎన్ని తెగలు ఉన్నాయి, ఏ వర్గాలు ఉన్నాయి, తర్వాత మన భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. మీకు అందరికి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? హిందీ తెలుసా? హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఇంకా ఎన్ని ఉన్నాయి భాషలు? కన్నడ, తమిళ్, మరాఠీ, బెంగాలీ కదా, గుజరాతీ, ఇట్లాగా అఫీషియల్ లాంగ్వేజెస్ మన భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా విలియం కేరీ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క బైబిల్ ముద్రిస్తూ వచ్చాడు. సో బైబిల్ని ఫస్ట్ రాశాడు, ఆయన చేతులతో రాసి ఆ తర్వాత ఆయనకి సో దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తా ఉన్నాడంటే డోర్స్ ఓపెన్ చేస్తా ఉన్నాడంట. ఆయన కష్టపడతా ఉన్నాడు, ఆ కష్టానికి తగినట్లు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. మొదట ఆ యొక్క యేసుప్రభుని అంగీకరించాడు ఆయన జీవితంలో. తర్వాత ఆ యేసుప్రభు యొక్క మాటలు ఇతరులకు చెప్పాలనుకున్నాడు. అప్పుడు అందరూ డిసప్పాయింట్ చేసినా కానీ దేవుడు ఆయనకి డోర్స్ ఓపెన్ చేశాడు. తర్వాత మన భారతదేశానికి ఇండియాకు వచ్చేసరికి ఇండియాలో ఉన్నటువంటి విగ్రహారాధన కావచ్చు, దేవునికి విరోధంగా చేసేది, వాటన్నిటిపైన కూడా మరి విలియం కేరీ ఎంతో ఏడుస్తూ ఉండేవాడు. అట్లా మన భారతదేశానికి వచ్చాడు. మన హిందీలో, తెలుగులో, మన ఇంగ్లీష్ నుండి అన్ని భాషల్లో ఈ యొక్క బైబిల్ అనేది ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కూడా ఆయనే మన భారతదేశానికి పరిచయం చేశాడు. తర్వాత పోస్ట్, తర్వాత పెన్ను, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, రైళ్ళు, అట్లాగా భారతదేశంలో విలియం కేరీ చాలా చాలా గొప్ప విషయాలు చేస్తూ వచ్చాడు. ఇట్లా ఇన్ని గొప్ప కార్యాలు చేసేదానికి ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆయన పాపాలు, ఆ ఫ్రెండ్ చెప్పినటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు విని ఆయన యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. చూసారా? ఇన్ని గొప్ప కార్యాలు విలియం కేరీ చేయడానికి, అంత బాగా చదువుకోవడానికి సీక్రెట్ ఏంటి? రహస్యం ఏంటి? ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు ఒప్పుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి పిల్లలారా మన జీవితంలో కూడా అంతే. మన యొక్క లైఫ్లో మనం జ్ఞానం పొందుకోవాలన్నా, బలం పొందుకోవాలన్నా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నా ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. ఓకేనా? అందరు మోకరించండి, ప్రార్థన చేసి కంఠత వాక్యం కూడా చదువుదాము. 1 కొరింథీ 6:20. 1 కొరింథీ 6:20. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. చెప్పండి, నా వెనుక చెప్పండి. పిల్లలు నా వెనుక చెప్పండి. మీ అందరి పేర్లు దాంట్లో ఎవరేమో ఎక్కించలేదు, మీకు అందరికీ స్నాక్స్ ఇస్తారు. ఓకేనా? మోకరించండి, కళ్ళు మూసుకోండి. నా వెనుక చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి. మీరు చెప్పండి, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. 1 కొరింథీ 6:20. ఇప్పుడు మీ దేహంతో దేవుని మహింపరుస్తారా? మీ పాపాలు ఒప్పుకుంటారా? మోకరించండి, ప్రార్థన చేసి.
నానా క్లోజ్ యర్ ఐస్. ప్రేమగల తండ్రి విలియం కేరీ ప్రభా, మరి ఆయన జీవితం ద్వారా ప్రభా మరి మీరు చేసిన గొప్ప మేలు, తప్పిదములో ప్రభా క్షమించబడి ఒప్పించబడ్డాడు. మీ నామంలో పాపాలు క్షమించుకొని నాయన ఈ లోకంలో ఎంతో సాక్షిగా జీవించాడు. చిన్ననాటి నుండే ఎన్నో భాషలు దేవా తండ్రి ప్రభా ప్రజలు వారి వారి విధానాలు అవసరతలు సంఘములో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆ విధంగా హెబ్రోన్లో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా సిద్ధపరచండి, బలపరచండి. ఈ VBSలో క్లోజింగ్ లెసన్లో పాల్పొందిన నీ బిడ్డలందరినీ కూడా దృష్టించమని మీ దీవెన ఆశీర్వాదం దేవా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు విలువ పెట్టి ప్రభా మరి కొన్నటువంటి వారి యొక్క దేహం ద్వారా నేను మిమ్మల్ని మహింపరచడానికి సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎన్ని రోజులు ఉంది? 7 రోజులు ఉందా? రేపటి లాస్ట్ గొప్ప రోజే ఉంది. ఎన్ని రోజులు చెప్పండి? రేపు ఎన్ని గంటలకు రావాలి? 8 వచ్చేస్తారా? ఎన్ని గంటలకు రావాలి రేపు? 8 9కి రండి, ఓకేనా? అందరు రావాలి కదా? 8 9 వస్తారండి, 10కి రండి. రేపు అందరూ ఎన్ని గంటలకు రావాలి? 8 గంటలు. ఎప్పుడు 8 గంటలకి? 8 గంటలు వస్తే ఇక్కడ మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అనుకోవాళ్ళు. మళ్ళీ కథలు రేపు మంచి మ్యాజిక్ షోలు ఉన్నాయి. మీ అందరికి కావాలి మ్యాజిక్ షోలు? 5 కథలు కావాలా? రేపు 8 గంటలకి ఎంతమంది వస్తారు? ఎంతమంది ఫ్రెండ్స్ తెస్తారు? వస్తారా? ఎంతమంది వస్తారు? అమ్మగోళ్ళు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ తెస్తారు కదా, ఆ ఫ్రెండ్స్ కూడా తీసుకుంటారు, సరేనా? ఓకే, ఇప్పుడు అంకులు ప్రార్థన చేసి చివరి ఆశ్రమంతో ముగిస్తారు. నాకు రేపు చివరి రోజు అది అన్ని స్పెషల్ అనమాట, ఎవరు మిస్ కావద్దు. రేపు చాలా ఉంటాయి, వర్షం వచ్చే ఉన్న త్వరగా ముగించేస్తున్నాము. రేపు చాలా ఉంటాయి కాబట్టి అందరూ కూడా 8 o'clock రండి. గమనించండి, ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కొన్ని ఎవరెవరు ఉన్నారు చేయాలంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఫస్ట్ కొన్ని సిస్టర్స్ బయటకు వెళ్ళండి, తర్వాత బ్రదర్స్ వెళ్ళి తీసుకుని మీరు ఆర్డర్ చేసేసేయండి. క్యాష్ ఇస్తారు, అవి తీసుకుని మీరు ఆర్డర్ చేసేసేయండి. ఫస్ట్ సిస్టర్స్, తర్వాత బ్రదర్స్, తర్వాత నవరపేటోళ్ళు. సిస్టర్స్ ఉన్నారా? నవరపేటోళ్ళు. తర్వాత థర్డ్ ఎవరు ఉన్నారు? లింగాపూర్ ఉన్నారా? కూర్చోండి, ప్రార్థన కూర్చోండి. అయ్యిన తర్వాత సంగతి చెప్తున్నాం. అయ్యో సరే, ప్రార్థన కళ్ళు మూసుకోండి. ఏం చేయాలి? మీకు అందరూ కళ్ళు మూసుకు తొందరగా పంపిస్తాం, లేక మళ్ళీ ఇంకొక చెప్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామం శుభాకాంక్షలు. తండ్రి, ఈ వ్యాసంలో సహాయం చేసుకోవడానికి వందనాలు. నుండి మీ కృప, మీ పరిస్థితి, మీ నడిపింపు, మీ సహాయం మీరు ఇస్తున్నందుకే వందనములు. కేజీ పిల్లలు కానించి ప్రభువా మీరు చూపిస్తూ వచ్చిన మీ కృపకాయ, అదే రీతిలో దేవా మరి సీనియర్స్కి జూనియర్స్కి కలిపి కామెంట్లో కూడా మీరు తోడుకుంటూ వచ్చారు, వందనాలు తండ్రి. అదే రీతిలో ఉదయకాల సమయంలో క్లోజింగ్ లెసన్ కానీ ఈ రోజు కూడా మరి సాయంకాలం కూడా ప్రభు మధ్యాహ్నం నుండి క్లోజింగ్ లెసన్ వరకు కూడా మీరు సాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. పిల్లలకు కూడా మీ దాసులు ప్రభా ఎంతగానో ప్రయాసంతోనూ ఓర్పుతోనూ సహనంతోనూ పిల్లలకు ప్రభా ఎంతగా ఆసక్తిగా నేర్పించినటువంటి పాటలను బట్టి స్తోత్రములు, యాక్షన్ పాటలను బట్టి మీకు వందనములు. వారు నేర్చుకున్నవన్నీ కూడా వారి హృదయంలో స్థిరపడలాగానే సహాయం చేయండి. జీవితకాలం అంతయో వారు వాటిని ధ్యానించుకుంటూ వాటిని నమరు వేసుకుంటూ ఉండినట్లు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి తండ్రి పరిచయలో కనబడి క్రమభాగాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. ఆ రీతిలో తండ్రి దేవా స్టోరీస్ కానీ దేవా లెసన్స్ చెప్పిన వారు కానీ అదే రీతిలో ప్రభా నీ బిడ్డ అయిన వారందరినీ దీవించండి. పాట పడిన మీ బిడ్డల్ని యాక్షన్ చేసిన మీ బిడ్డలందరినీ కూడా దీవించండి. అదే రీతిలో తండ్రి కనబడి కనభాగాల్లో వంటశాలలో కానీ ఆయా ప్రయాసాల్లో కానీ ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి అన్ని విషయాలు మీకు అప్పయోగంగా మీరే చాలంత దేవుడు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఇప్పటి వరకు కూడా ఎన్నో విధానాలుగా మీరు సహాయం చేస్తూ వచ్చారు. చిన్న బిడ్డల ప్రభావ వారి జీవితాల్లో వెత్తబడినటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో స్థిరంగా ఉండినట్లు వాళ్ళు నడవలసిన త్రోవను నడిపించడం కొరకే మాటలు చెప్పబడి ఉండగా అవి ఎంతో స్థిరపడేలాగానే సహాయం చేయండి. తిరిగి తండ్రి మళ్ళా వారి గృహాలకు వెళ్తుండగా తోడుగుండండి. వెళ్ళే ప్రయాణంలో కూడా తోడుగుండండి. ఉదయకాలం రావడానికి సాయం చేశారు. ఆటోలో బయలుదేరి వారి గృహాలకు వెళ్తుండగా తోడుగుండండి. ఎటువంటి అపాయాలు కీడు ప్రమాదాలు జరగకుండా సాయం చేయండి. స్థానిక సంఘము దైవ సేవకుడు అదే రీతిలో సేవకుల పిల్లలు సంఘ పెద్దలు పరిచారకులు సంఘస్థులు అందరి కొరకు ప్రార్థన చేసిన యవనస్తులు పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అదే రీతిలో తండ్రి నర్సాపూర్ నుండి వచ్చిన బిడ్డలైన వారందరినీ కూడా దీవించండి. తిరిగి ప్రయాణాల్లో నవాపేట కానీ లింగాపూర్ కానీ ప్రభా అదే రీతిలో కొన్ని ప్రాంతాలకు ప్రభుత్వం రావడం కొరకు ఇచ్చారు. తిరిగి వెళ్తున్న కూడా దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రతి విధమైన అపాయింట్ని స్థాపించమని ప్రార్థిస్తూ మళ్ళా తిరిగి మీ చిత్తమైన మీరు ఆగ్రాసమైతే రేపు ఉదయాన్నే ప్రభావ మరల ఇట్ట కూడికి కలిగి ఉంటా సాయం చేయండి. అదే రీతిలో తర్వాత ప్రభు ఈ కూడికి అయిన తర్వాత తండ్రి మరి వివిఎస్ అయిన తర్వాత సిస్టర్స్ మీటింగ్ నైట్ ప్రత్యేకమైన కూడికి కూడా దీవించండి. ప్రేమతో తీసుకొచ్చి నీవులను కూడా దీవించండి. ప్రభావ మరి రిఫ్రెష్మెంట్ అంతా కూడా దీవించి అది నీ మహిమ కొరకు ప్రభావ వారు భుజిస్తున్న ఉండేలాగా సాయం చేయండి. వారందరూ కూడా ప్రభావ అపవిత్రమైన ఏమి లేకుండా దాటి లేకుండా తిరిగిన శక్తిని బలాన్ని తెచ్చే ఆ బలము నీ మహిమాత్మై వాడబడలాగా సహాయం చేయండి. తిరిగి తండ్రి నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. రేపు మరలా తిరిగి 8 గంటల రావడం కొరకు సిద్ధపరచండి. రేపు సాయంత్రంతో ముగించబోతున్న సాయం చేయండి. రేపు ప్రత్యేకమైన కృతజ్ఞత కూడి కూడా దీవెనకరంగా చేయమని సమస్తాన్ని మీకే అప్పజీవితం ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని రిఫ్రెష్మెంట్ అంతా కూడా స్నాక్స్ అన్నిటిని కూడా దీవించమని తిరిగిన శక్తిని బలాన్ని తెచ్చేయమని ఎవరి ప్రేమ ప్రయాసంగా సమర్పించబడిన వారిని కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ బంధువైన సహవాసం చేర్చిన మనకు నన్ను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకు ప్రత్యేకించిన బిడ్డలకు ఆత్మ సంఘానికి చేరవలసిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండిన కూర్చోండి కూర్చోండి అంకుల్ పేరు చెప్తారు వాళ్ళే లేవాలి.